నా పేరు రమేష్ అండి. నేను హెచ్సిఎల్ టెక్లో పనిచేసేవాడిని. అరౌండ్ 8 ఇయర్స్ పనిచేస్తాను అక్కడ. నాకు మేనేజ్మెంట్ తోటి కొద్దిగా విభేదాలు వచ్చాయి. అప్పుడు నన్ను రిజైన్ చేయమన్నారు. అయితే నేను రిజైన్ చేయను అన్నాను. అయితే వాళ్ళు చాలా ఉధృతంగా బుల్లింగ్ చేశారు. అంటే టీమ్మేట్స్ తోటి ఇన్సల్ట్ చెప్పేయడము, మేనేజ్మెంట్ టీమ్మేట్స్ తోటి చెప్తారన్నమాట, వీడిని ఇట్లా ఇన్సల్ట్ చేసి హెరాస్ చేయండి, వాళ్ళు చేస్తారు. సో నేను అయినా వినలేదు. వినకపోతే ఇంటి రూమ్మేట్ తోటి, ఇంటి చుట్టుపక్కల నేను ఎక్కడెక్కడైతే టిఫిన్కి వెళ్తానో అందరితోటి అక్కడ వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. నన్ను 24/7 ట్రాకింగ్ చేస్తుంది. టిఫిన్ సెంటర్స్ అందరితోటి ఇన్సల్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అయితే నేను ఇంకా చాలా ఖరాఖండిగా చెప్పాను, మీరు ఈ హెరాస్మెంట్ ఆపితే కానీ నేను వర్క్ చేయలేను, మీరు వర్క్ కావాలంటే మీరు హెరాస్మెంట్ స్టాప్ చేయాలి అన్న. కానీ స్టాప్ చేయలేదు, హెరాస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అయితే నేను వర్క్ ఇంకా చేయనని కూర్చుంటే 2 వీక్స్ తర్వాత నువ్వు ల్యాప్టాప్ ఐడి కార్డ్ అని హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత నేను టర్మినేషన్ లెటర్ అడిగితే వాళ్ళు ఏం పలకకుండా 2-3 వీక్స్ తర్వాత రిలీవింగ్ లెటర్ అని ఇచ్చారు. మీరు ఏదో జూలై 25, 2025లో మీరు రిజైన్ చేశారు, ఆగస్ట్ 13 మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. నేను అసలు రిజైనే చేయలేదు, ఏదో బోగస్ డేట్ వేసేసి రిజైన్ అని చెప్పారు. అదంతా తప్పు. నేను అడిగితే నేను టర్మినేషన్ లెటర్ అడిగాను కదా, మీరు రిలీవింగ్ లెటర్ రీజన్ ఫిల్ లీవింగ్ రిజిగ్నేషన్ అని పెట్టారేంటి అని అడిగితే దాంట్లో ఏం రిప్లై లేదు. తర్వాత కూడా నేను సోషల్ మీడియాలో వాయిస్ రైజ్ చేస్తున్నా. వాళ్ళు నా మొబైలు, నా పర్సనల్ ల్యాప్టాప్ అన్నీ హ్యాక్ చేశారు. దాంట్లో కాంటాక్ట్స్ని తీసుకొని ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ దాంట్లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ నా గురించి దుష్ప్రచారం చేశారు, రూమర్ స్ప్రెడ్ చేశారనమాట. దానికి 2 రీజన్స్ ఉన్నాయి ఎందుకు చేశారంటే, ఒకటి, నేను రేపు పొద్దున ఇట్లా పబ్లిక్గా ఓపెన్ అయితే వాళ్ళ అరచకాలు బయట పెడితే నన్ను ఎవరు నమ్మకూడదు. నా ఇమేజ్ ముందు నుంచే ప్రియంప్టివ్ స్ట్రైక్, ముందు నుంచే నా ఇమేజ్ని నాశనం చేసేస్తే రేపు పొద్దున నన్ను ఎవరు నమ్మరు. ఆ ఐడియాతోటి వాళ్ళు రెప్యుటేషన్ నాశనం చేశారు. రిలేషన్స్ కూడా ఎందుకు చేశారంటే, సోషల్ సపోర్ట్ కట్ చేసేయాలి. వీడికి సోషల్ సపోర్ట్ ఉంటే వీడు ఇట్లానే వాయిస్ రేస్ చేస్తుంటాడు. వీడిని సోషల్గా ఐసోలేట్ చేసేసి మొత్తం సొసైటీలో ఏకాకిని చేసేస్తే వీడు ఇంకా ఎమోషనల్లీ వీక్ అయిపోయి వీడు సబ్మిసివ్గా అయిపోయి వీడు దారికి వస్తాడు అనుకుంటాను. అయినా సరే నేను ఎంతైనా చేయని, నేను చావనైనా చేస్తాను, కానీ వాడి పేరు మాత్రం బయట పెట్టకుండా అయితే నేను వదిలిపెట్టాను. అంత విధంగా నన్ను హెరాస్ చేస్తాడు వాడు. మీ ఒక్కరిదైనా సమస్య చాలా మంది ఉంటాయి. అంటే బయటకు వచ్చాను నేను ఇట్లా 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీశారు. నేను 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చి చెప్తున్నా. అంటే ఈ 1 ఇయర్ ఇంకా ఎంత హెరాస్ చేస్తారో ఆలోచించాడు. అంటే నేను గమ్మునున్నా సరే నన్ను సోషల్ మీడియాలో నువ్వేం చెప్పకూడదు, నువ్వు నోరు మూసుకొని ఉండాలి, వాళ్ళు అరచకలు చేస్తారు, నేను మాత్రం చెప్పకూడదు బయటికి. ఆ స్థాయిలో నన్ను ఒక యాక్సిడెంట్ చేయించారు, ఒక ఆటోతో యాక్సిడెంట్ చేపిస్తే నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడానికి వెళ్ళాను. కానీ బట్ అది ట్రాఫిక్ ఇన్సిడెంట్ కానే కాదు, వాడు కావాలని చేశాడు ఆటోవాడు, నాకు తెలుసు. కానీ బట్ ఎఫ్ఐఆర్ మాత్రం తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకోవాలో నాకైతే తెలియదు. ఇంతవరకు తెగించాడు వాడు. హెచ్సిఎల్ టెక్ ఎవరైతే శివనాథర్ని ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలాంథ్రపిస్ట్ ఏ కంపెనీ అయితే హెడ్ చేస్తున్నాడో ఆ కంపెనీలో ఇలాంటి అరచకాలు జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఏం చెప్తారు, ఎప్పటివరకు మీ ఫైట్ దేని ఉంటుంది? నా జాబ్ సెకండరీ అండి. నా రెప్యుటేషన్ రిలేషన్స్ ఎందుకు డ్యామేజ్ చేశారు మీరు? నేను జాబ్ ఇది కాకపోతే ఏదో ఒకటి అంటే, నేను లే ఆఫ్ ఇది కొత్తది ఏం కాదు నాకు. ఇంతకుముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఫసిస్ చెన్నైలో అక్కడ కూడా లే ఆఫ్ జరిగింది. సరే నేను వేరే కంపెనీ చూసుకున్నాను, అక్కడ లే ఆఫ్ జరిగినా సరే నాకు మేనేజ్మెంట్ ఎప్పుడు నన్ను ఇట్లా హెరాస్మెంట్ ఏం లేదు, దాంట్లో కొత్త ప్రాజెక్ట్స్ లేవు, తీసేస్తామని నోటీస్ పీరియడ్ 2 months నోటీస్ పీరియడ్ ఇచ్చి తీసేశారు. సరే నేను వేరేది ఎత్తుకున్నా. వీళ్ళు ఎట్లా కాదు, సివరెన్స్ పే లేదు, ఏం లేదు. అది వదిలిపెట్టండి, జాబ్ వదిలిపెట్టండి. ఈ రెప్యుటేషన్ రిలేషన్స్ డ్యామేజ్ మాత్రం ఐ కెనాట్ టేక్ ఇట్ ఈజీలీ. ధన్యవాదాలు మా కవరేజ్ని తీసుకొచ్చినందుకు. మేము పూర్తిగా మునుపు చెప్పినట్టుగా ఐటీ ఉద్యమం అనేది ఈ రోజుతో స్ఫూర్తి తీసుకుంటుందండి. మొన్న విధంగా మేము చేస్తున్నాము. ఎంతోమంది ఐటీ ఉద్యోగుల్ని ఎటువంటి ఆధారాలు లేకుండా, అంటే చాలామందిని, నేను అనేది మేనేజర్లే కరెక్ట్గా ఉంటారని నేనేం అనట్లేదు, ఎంప్లాయీస్లో కూడా తప్పు ఉంటుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్, ఓకే దీస్ ఆర్ ద పాయింట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీ, దీస్ ఆర్ ద పాయింట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్, అంటే వీళ్ళు మేనేజ్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవి, ఎంప్లాయీ ఇన్వెస్టిగేషన్స్ ఇవి, ఈ రెండింటినీ కంపేర్ చేసి ఒక ప్రాపర్ టీమ్ని, అంటే నేను థర్డ్ పార్టీ టీంని కానీ బయట నుంచి కానీ తీసుకొచ్చి పెట్టి, మాలాంటి ఉద్యమకారులను తీసుకొచ్చి పెట్టి జరిగిన దాన్ని కరెక్టా కాదా
దాన్ని ఏమంటారు నిర్ధారించి వాళ్ళని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సో ఇప్పుడు ఒక రకంగా ఎందుకంటే నేను నా పాయింట్కి వస్తే ఒక మేనేజరు ఒక గ్రూప్కి వచ్చి ఒక మీటింగ్ వచ్చి నేను టర్మినేట్ చేస్తాను, నా దగ్గర అధికారాలు ఉన్నాయని అంటారు. లేదా ఒక స్కిల్ మ్యాపింగ్ అంటే ఒక స్కిల్ చేయాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంట్లో కూర్చోబెట్టి నువ్వు ఈ పని చేయాలని అంటారు. వాళ్ళకున్న టెక్నాలజీ ఇప్పుడు ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇది ఒక డెవలపర్ పొజిషన్లోకి ఒక టెస్టర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలా పని చేయగలుగుతారండి? డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో టెస్టర్ అనేది వాళ్ళు చేసిన దాన్ని వెరిఫై చేయగలుగుతారు, కానీ దాన్నే చేయలేరు అనమాట. సో ఒక డెవలపర్ని అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి అలా తప్పు చేస్తున్నారని చెప్పి మనం ఏమన్నా చెప్తే అలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఒక మేనేజర్ రేటింగ్ ఇవ్వాలనుకుంటారు అనుకోండి, ప్రాసెస్ ఉంటుందని అంటారు, అప్రైజల్ ప్రాసెస్ అంటారు, గోల్ సెట్టింగ్స్ అంటారు, అవంటారు, కానీ అవి ప్రాపర్గా టైమింగ్ ఉండవండి. సో ఒక ఎంప్లాయీ ఏది రాస్తే దానికి అపోజిషన్గా మేనేజర్ పెట్టేసి ఏదో ఒకటి పెడతారు. క్లయింట్ దగ్గర నుంచి రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటారు, ఫీడ్బ్యాక్ రిప్లై మెయిల్ ఏదనంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉండదు. లేదు వర్బల్ కమ్యూనికేషన్ ఉంటే దానికి ఎంఓఎం పెట్టారా అంటే ఉండదు. అలాంటివి లేకుండా వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అలా మలుచుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా రేటింగ్లు ఇచ్చి వాళ్ళని తీసి బెంచ్ మీద కూర్చోబెడతారండి. అలా బెంచ్ మీద కూర్చోబెట్టినందుకు హెచ్ఆర్ వస్తుంది. హెచ్ఆర్ వాళ్ళు వస్తారు, ఏంటి మీరు చాలా రోజులు పెంచుకున్నారు, ప్రాజెక్ట్ రావట్లేదు అంటే మేనేజర్ తీసేసిన తర్వాత మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఎంప్లాయీ కాదు కదా వెళ్ళి నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చుకుంటాను బాబు, డిఫెన్స్ వాళ్ళకి వెళ్ళి ప్రాజెక్ట్ తీసుకురండి, లేకపోతే వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ తీసుకోవాల్సింది పని ఎంప్లాయీది కాదు కదా. రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకురాకుండా ఒకవేళ తెచ్చుకున్నా కానీ ఇంటర్వ్యూ ఇచ్చి క్లియర్ చేసినా కానీ దాంట్లోకి అసైన్ చేయకుండా బెంచ్ మీద కూర్చోబెట్టి చేస్తున్నారు. ఇలాంటి టాక్సిక్ మేనేజ్మెంట్ని మేము అపోజ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నామండి. టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ని. ఆనంద్ మహీంద్రా గారు ఎంతో చక్కటి పాలసీస్ని వాటిని పెట్టారు. కామన్ ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ నేను పోయినసారి చెప్పినట్టుగా తెలియదండి, ఆయన వరకు తీసుకెళ్లాలని మా ఉద్యమం ఇది. ఆయన కనీసం మీడియా ద్వారా కానీ లేదా ఎటువంటి పోస్టుల ద్వారా కానీ ఒక టాక్సిక్ మేనేజ్మెంట్ని ఇలా జరుగుతున్నాయి నా కింద దానికి తీసుకెళ్తే ఆయన కరెక్ట్ యాక్షన్స్ తీసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సార్ మేము ఇప్పుడు ఈ గత సంవత్సరంగా చాలామందిని తీశారండి. ఇలా ఎంతోమంది ఉన్నారు, అందరూ ధైర్యం చేసి బయటికి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళందరికీ మేము స్ఫూర్తిగా ఉంటూ అందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందండి. నా పేరు మెరుగు శ్రీధర్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడున్నాము లాస్ట్ ధర్నాలో. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా కూడా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చి ఒక ఐటీ ధర్నా చేయడం ఆగస్టు 1న ఒక చారిత్రాత్మక నిర్ణయము. దానికి తోడుగా ఈరోజు మేము హంగర్ స్ట్రైక్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఈ ఐటీ ఒరాకిల్ ఫైల్స్, ఈ టెక్ మహీంద్రా ఫైల్స్ వీళ్ళంతా కూడా కార్పొరేట్ కోబ్రాలాగా వ్యవహరిస్తూ ఎంప్లాయీస్ను బలవంతంగా రిజైన్ చేస్తూ, ఎంప్లాయీస్ ఎవరైతే రిజైన్ చేయరో వాళ్ళు గన్నులు పెట్టి బెదిరిస్తూ, చంపుతామని బెదిరిస్తూ, వాళ్ళు ఎట్లా అంటే ఒక కార్పొరేట్ క్రూక్స్ లాగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే ఈ టాక్సిక్ వర్క్ కల్చర్, 8 గంటలకు మించి ఏ ఎంప్లాయీ పని చేయకూడదు. తర్వాత ఇల్లీగల్ లే ఆఫ్స్, టాక్సిక్ వర్క్ కల్చర్ ఆగాలి. తర్వాత కూడా ఏంటంటే లీవ్స్ కూడా ఇవ్వకుండా, ఎవరైనా చనిపోతే కూడా లీవ్స్ ఇవ్వకుండా చాలా హరాస్మెంట్కి గురి చేస్తున్నారు. లేబర్ లాస్ పాటించట్లేదు. మేము లేబర్ లాస్ పాటించమని అడుగుతుంటే మీ లేబర్ కమిషనర్ మాకు తెలుసు, మాకందరూ మిత్రులే, మేమందరినీ మెయింటైన్ చేస్తామని ఒక జాత్యహంకార వ్యాఖ్యలు. ఎందుకంటే మనము జలియన్ వాలాబాగ్లో ఒక జనరల్ డయర్ను చూసాము. వాడు కొంత లక్షల కుటుంబాలను కాల్చి చంపాడు వాడు. అలాంటి ఒరాకిల్ డయర్, ఈ ఒరాకిల్ CEO ల్యారీ ఎలిసన్, వాడు 1,00,000 మంది కుటుంబాలను ఈరోజు బయటికి ఈడ్చాడు. వీడి పేరు కూడా ఎఫ్సీన్ ఫైల్స్లో ఉంది. అంటే వీడు అంత దుర్మార్గుడు ఈ ల్యారీ ఎలిసన్ అనే వ్యక్తి. వానికి ఎన్నిసార్లు నేను ఈమెయిల్స్ రాసినా వాడు ఒక్క డిమాండ్ కూడా వాడు చూసుకోడు, వాడు ఒక్క డిమాండ్ నెరవేర్చాడు. దానికి తోడు నన్ను చంపుదామని భయపడిస్తే నేను మీరట్ గాజియాబాద్ మధ్యలో 2 నెలలు తలజాక్కున్నాను. నాకు ఇప్పటికి కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ట్రైనో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టో, నా కారు తీయను. ఎందుకంటే ఒకసారి నన్ను వరంగల్ హైవే పైన టిప్పర్ దగ్గర 10 కిలోమీటర్లు వెంబడించింది నన్ను. అంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఈ ఒరాకిల్ మేనేజ్మెంట్ పాల్పడుతుంది. రండి మీరు ఒరాకిల్ మేనేజ్మెంట్, మీకు నిజంగా ఒక సిగ్గు లజ్జ ఉన్న వ్యక్తులైతే రండి ధర్నా చౌక్ వచ్చి మాట్లాడండి. చెప్తున్న ఒరాకిల్ మేనేజ్మెంట్ మిమ్మల్ని గాడిదల పైన ఊరేగించే రోజులు వచ్చినాయి. అవసరమైతే మీ ఒరాకిల్ గేట్లు తెరవై బిడ్డ, మీ ఒరాకిల్ ఎంప్లాయీస్ మొత్తం లాక్ చేస్తాము, బయటికి ఎవరు రాడు. ఎందుకంటే మా హక్కులు నెరవేర్చే వరకు మా ఉద్యమం ఆగదు. ఈరోజు భావన కూర్చుంది నిరాహార దీక్షకు. ఆమెను పోలీసులు నిర్బంధించినట్టయితే నేను కూర్చుంటా. నన్ను ఎక్కడ అరెస్ట్ చేసినట్టు అక్కడి నుంచి నా నిరాహార దీక్ష ప్రారంభిస్తాను.